హాయ్ గైస్, మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ పీటీ సార్ మూవీ చూసినామా? అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఇది రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది, కానీ మన తెలుగు డబ్బుల్లో అమెజాన్ ప్రైమ్ లో మొన్న వచ్చిందనమాట. ఈరోజు చూసిన ఈ మూవీ ఏంటంటే 2 hours ఉంటుంది. పెద్దగా ల్యాగ్ కూడా ఏముండదు, పెద్ద టైం కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఈ పాయింట్ కోసం ఆ మూవీ తీసింది అన్నట్టు మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 10 minutes ఒక కామెడీ టైప్లో వెళ్తే ఓ కామెడీ మూవీ అనుకుంటారు మీరు, అది దాన్నో. దాని తర్వాత ఒక స్పోర్ట్స్ టైప్లో ఉంటుంది, అంటే స్పోర్ట్స్ గురించి అట్లా చెప్తుంటారు. మా స్పోర్ట్స్ జానర్ మూవీ అనుకుంటారు, అది దాన్నో, అది కూడా కాదు. దాని తర్వాత హీరో జాతకాలు అదేదో అని కలుపుతారు, దాని గురించి అనుకుంటారు, అది కూడా కాదు. దాని తర్వాత ఇంకా మనకి ఏది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వస్తుంది, అది కూడా కాదు. ఒక్క మెయిన్ మర్డర్ గురించి ఉంటుంది మూవీ. దాన్నే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ ఏముండదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో మొత్తం ఏంటంటే ఒక సీరియస్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. మీకేందంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒక కరెక్ట్ పోర్షన్స్లో వెళ్ళదు, అంటే కన్సిస్టెన్సీ ఉండదు మూవీకి. వెళ్తూనే ఉంటుంది అయితేనే ఉంటుంది. అది ఇదేనా మూవీ అని మీకు అనిపిస్తుంది అంటే అనిపించదు. ఎండింగ్కి వచ్చేసరికి ఓహో ఇదా అని మీరు రియలైజ్ చేస్తారు. అది మూవీ అనమాట. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ డ్యూరేషన్, అది కూడా 2 hours 5 minutes ఎంత ఉన్నది అనుకుంటా. ఆ టైంలో ఆ స్పాన్లో మూవీని చూపించారు, అది ఓకే పర్లేదు అనిపించింది. మళ్ళీ దీన్ని ఎక్కువ టైం తీసుకుంటే మీకు అక్కడ ల్యాగ్ అనిపించేది, కానీ పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మీకు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా సీరియస్ నోట్లో వెళ్తుంది. ఆ ప్యాటర్న్స్ ఎట్లుంటుందంటే మీకు ఒక మలయాళం మూవీస్ టైప్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఒక సీరియస్ నోట్లో అండ్ ఒక క్రైమ్ని డీల్ చేస్తున్న విధంగా ఆ టైప్లో ఉంటుంది, కానీ ఏముండదు. అండ్ ఇంకేంటంటే హీరో క్యారెక్టర్ ఎట్లా అంటే ఫస్ట్ నుంచి, అంటే హీరో చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ ఆయన ఎట్లా పెంచుతుంది అంటే ఒక శుద్ధపప్పు ముద్దపప్పు లాగా పెంచుతుంది. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, వద్దున అంటే వాడు పోయి కొట్టేసి వస్తాడు. ఫస్ట్ నుంచి అక్కడ మనకు ఆయన ఫైట్ వచ్చినట్టు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయరు, ఏం చూపించరు, కానీ ఎండ్కి వచ్చేసరికి మాత్రం పోయి కొట్టేసి వస్తాడు. అట్లుంటుంది అనమాట. హీరోయిన్ అయితే కూర నుంచి కరివేపాకు తీసినట్టు తీసేసారు, ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఈ మూవీలో అజిత్ గారి మూవీ ఉంటుంది కదా విశ్వాసం సంథింగ్, ఆ మూవీలో ఆమె డాక్టర్ క్యారెక్టర్ చేసింది, ఆమె పేరు గుర్తు రావట్లేదు. ఆమె అయితే క్యారెక్టర్ ఆమెదే బాగుంటుంది కొంచెం, కానీ ఆమె పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు అంతా, ఓకే పర్లేదు. అండ్ హీరో ఏంటంటే మీకు అక్కడక్కడ కొంత మీకు ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. కోర్టు సీన్ దగ్గర, దానికంటే ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే సీన్ దగ్గర అదొకటి మంచిగా అనిపిస్తుంది. మిగిలినదంతా ఏదో అట్లా చేస్తున్నారు ఆ సీన్ తగ్గట్టుగా అన్నట్టు మీకు అనిపిస్తుంటుంది, అంతే వెళ్ళిపోతుంటుంది. స్టోరీ ఎట్లుంటుంది అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు. ఏ పాయింట్ చెప్తున్నాం దానికి కాకుండా ఇంకేదో లేయర్స్ వస్తూనే ఉంటాయి. దాని తర్వాత దాన్ని మనం అదా అన్నట్టుగా రియలైజేషన్ అయ్యేటట్టుగా ఉంటుంది. అది అప్పటిదాకా మనకు ఆ పాయింట్ అర్థం కాదు అన్నట్టు ఉంటుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే హిప్ హాప్ తమిళ గారు మ్యూజిక్ డైరెక్టర్, నాకు సాంగ్స్ వర్స్ట్గా అనిపించినాయి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ పర్లేదు. సెకండ్ హాఫ్లో విలన్ వచ్చే టైంలో అక్కడ మీకు స్కోర్ వస్తుంది, ఆయన వచ్చిన పర్టికులర్గా ఆ స్కోర్ ఒకటి బాగుంటుంది, అంతే తప్పించి పెద్ద గేమ్ ఉండదు. అండ్ ఇంకా ఏంటంటే మూవీ డ్యూరేషన్ ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే కార్తిక్, ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టోరీని కన్వే అయ్యి చెప్పడం విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్గా వెళ్ళలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక కమర్షియల్ మూవీస్లో వచ్చే కామెడీస్ లాగా, ఒక సాంగ్ లాగా అట్లా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం సీరియస్ నోట్లో వెళ్తుంటుంది, అది మీకు కన్విన్సింగ్ అనిపించదు. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే స్టోరీని ఫస్ట్ హాఫ్లో ఎంతో కొంత ఎస్టాబ్లిష్ చేస్తేనే అది మనకు కన్వే అవుతుంది, దానికి మనం కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది అంటే దీనికి సంబంధం లేదు అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. అదైతే నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. అండ్ ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా నాకు తెలియదు, కానీ ఓకే ఈ మూవీని అయితే చూడొచ్చు, గుడ్ వాచబుల్ మూవీ. అండ్ మీరు డ్యూరేషన్ తక్కువ ఉంది కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూడండి, మరి రిగ్రెట్ అయ్యే మూవీ అయితే కాదు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ దగ్గర మీకు ఏంటంటే కనెక్ట్ అవుతారు. నేను కూడా కొంచెం కనెక్ట్ అయినా, ఎందుకంటే కొంచెం గుచ్చి చెప్పినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే బాలయ్య గారి బాదం కేసరి, అట్లాగే మన అల్లు అర్జున్ గారి సరైనోడు మూవీ, ఆ చేయాలి మీకు కనిపిస్తాయి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసరికి బాదం కేసరి, కోర్ట్ సీన్ వచ్చేసరికి సేమ్ అయ్యా చిన్న పిల్లయ్య ఆ టైప్లో ఉంటుంది అనమాట అట్లా. అండ్ ఇది నా రివ్యూ, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. అట్లాగే మనం కల్కి రివ్యూ 27th వెళ్తున్నాం, టికెట్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఆన్ టైం వచ్చేస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ కొత్త అని కాదు, మనం ఆల్రెడీ ఒకసారి చేసినాం, ఆది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టుగా, దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ సలాడ్ వస్తుంది, గుంటూరు కారం, దాని తర్వాత ఫ్యామిలీ స్టార్, ఈ మూవీస్ వస్తూనే ఉంటాయి ఇంకా. అండ్ మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.